మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయము స్తోత్రమయ్యా. మీ ప్రియ పాదముల చెంత మీ ప్రజలముగా చేరి మీ నామమును గణపరచి పూజించి హెచ్చించి ఆరాధించడానికి దేవా ఇలాగు చేరి రాగలగటానికి మీరు నాయడలా మాయడలా చూపుతూ వచ్చిన మీ మహిమ, మీ దక్షిణాస్త సహాయతను బట్టి స్తోత్రములు దేవా. అనేకులు దేవా మా కన్నుల ఎదుట రాలిపోయినప్పటికీ మీరు నన్ను మమ్మల్ని ప్రేమించి మీ ప్రేమ ద్వారా దేవా నన్ను మమ్మల్ని జీవింపజేస్తా వచ్చిన మీ త్యాగమును బట్టి మీ ప్రేమను బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. కరుణించుము. ప్రార్థించి ప్రకటించిన మేరకు దేవా మీ పునరుద్ధాన దినమును ఆధారము చేసుకుని కొంత సమయము దేవా మీ సన్నిధానములో ఇట్లు మేము చేరి మీ నామమును గణపరచి మీ నామమును ఆరాధించడానికి మీరు చూపుతొచ్చిన మీ కృపను బట్టి స్తోత్రాలు దేవా. సమయానికి ఆరంభించడానికి మీరు చూపుతొచ్చిన ప్రతి విధమైన మీ దక్షిణ హస్త సహాయతను బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాము. కరుణించుము దేవా. నిలబడుతున్న మీ దాసుని బలపరచండి, పరము నుంచి కొంత అనుగ్రహించండి. మీ ప్రజల ఆత్మ సంబంధమైన ఆకలి దప్పికను మీరే తీరుస్తురండయ్యా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, ఇక్కడ జరుగుతున్న పరిచర్య ద్వారా మీ నామమునకు మాత్రమే మహిమా ఘనత ప్రభావములు కలుగుటకు సహాయము చేయండి. పాటలు పాడేవారిని బలపరచుము, వాయిద్యములు వాయించేవారిని బలపరచుము. కరెంటును మైక్ సిస్టమ్ను మీ స్వాధీనంలో ఉంచుకునండి దేవా. చక్కగా పని చేయలాగున సహాయము చేయండి. పాటలు పాడేవారిని బలపరచండి దేవా. అటు ప్రత్యేకించి నిలబడుతున్న మీ దాసుని నన్ను బలపరచండి. మీ ప్రజలకు అవసరమైన ప్రతి మాట దేవా అయోగ్య దాసునైనా నా నోట్లో మీరు ఉంచుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అటు తిరిగి మా తండ్రి ఆరాధన వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడండి. వ్యక్తిగత ఆరాధన సమయమును దీవెనకరంగా ఉంచండి. బలవర్తమానము ద్వారా దేవా నన్ను మమ్మల్ని సందర్శిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యపు వెలుగులో దేవ మా జీవితం ఏమై ఉంటుందో మేము పరీక్షించుకునే వారముగా ఉండుటకు సహాయం చేయండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధిని మాకు తోడుగుంచండి దేవా. ఎవరైతే మీ ప్రజలు రాబోతూ ఉన్నారో వారిని త్వరపెట్టి నడిపించండి. ఎవరైతే వివిధ రకాలైన బంధకాల్లో ఉన్నారో అటు వారిని మీరు విడిపించండి దేవా. మీ సన్నిధానంలోకి వచ్చిన ఏ ఒక్కరు ఖాళీ హృదయముతో దేవ బయటికి వెళ్లకుండా సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరూ నీ వాక్యము విని దేవ కొంత నేర్చుకొని మా యొక్క ఆత్మ సంబంధమైన జీవితములో ఉన్న ఆత్మ సంబంధమైన ఆకలి దప్పికను తీర్చుకొని వెళ్ళిలాగున సహాయం చేయండి దేవ. ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మీరే మాట్లాడండి దేవా. మీ మాటలు నాలో మాలో దేవా జీవజలం వలె పారగలుగునట్లు మీరు సహాయం చేయండి. అట్లా ఎవరైతే దేవా సోషల్ మీడియా ద్వారా నీ వాక్యం వినబోతా ఉన్నారో అటు వారిని దర్శించుము తండ్రి. రక్షణ లేకున్న వారికి రక్షణ, రక్షింపబడిన వారు ఆత్మీయంగా దేవా బలాభివృద్ధి పొందుటకు సహాయం చేయమని వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ సహాయముకై వేడుతూ యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 568. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా, రేయింబగల్లునే నిలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయింబవల్లునే నిలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. కరుణించుము నా యేసువా, నిత్యము మాకై విజ్ఞాపన చేయు
నీ సీదారాత్రిన్ ప్రియుడా నిత్యము మాకై విజ్ఞాపన చేయు. నీ సీదారాత్రిన్ ప్రియుడా ప్రేమా పితా నేడు మీ ఎదుట ప్రార్థించే. ప్రేమా పితా నేడు మీ ఎదుట ప్రార్థించే. ప్రియుల ప్రార్థన వినుమా, ప్రియుల ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా. రేయింబవల్లో నేనెలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయింబవల్లో నేనెలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. కరుణించుము నా యేసువా. మా బంధు జనులు, మా తల్లిదండ్రులు, మా ప్రియులు నశించుట. మా బంధు జనులు, మా తల్లిదండ్రులు, మా ప్రియులు నశించుట. చూచి సహింపక కన్నీటితో చేయు. చూచి సహింపక కన్నీటితో చేయు. మా ప్రార్థన వినుమా, మా ప్రార్థన వినుమా. కరుణించుము మా యేసువా, కనికరమందైశ్వర్యుడా. రేయింబవల్లో నేనెలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయింబవల్లో నేనెలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. కరుణించుము నా యేసువా. నినివే పట్టణ దుర్గతిని చూచి కరుణించి కాపాడితివే. నినివే పట్టణ దుర్గతిని చూచి కరుణించి కాపాడితివే. యోనా మొర కొసగిన ఆలోచన నా కొసగా. యోనా మొర కొసగిన ఆలోచన నా కొసగా. నా బీద మనవి వినుమా, నా బీద మనవి వినుమా. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా. రేయింబవల్లో నేనెలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయింబవల్లో నేనెలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. కరుణించుము నా యేసువా. శ్రమలెన్నో సాహించి రక్షించితివే. ఇవి అన్నియు వ్యర్థంబవునా. శ్రమలెన్నో సాహించి రక్షించితివే. ఇవి అన్నియు వ్యర్థంబవునా. అంజూరపు చెట్టుకై ప్రార్థించినాయట్టి. అంజూరపు చెట్టుకై ప్రార్థించినాయట్టి. ఆ ప్రార్థన వినుమా, ఆ ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా, కనికరమందైశ్వర్యుడా. రేయింబవల్లో నేనెలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు
రేయింబవళ్ళు నేనెలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా కరుణించుము నా యేసువా. శోధన నుండి రక్షించితివే సొదొమలో భక్తుని సొదొమ నుండి రక్షించితివే సొదొమలో భక్తుని అబ్రాహమానాడు విన్నవించినట్టే అబ్రాహమానాడు విన్నవించినట్టే ఆది ప్రార్థన వినుమా ఆది ప్రార్థన వినుమా కరుణించుము నా యేసువా. కనికరమందైశ్వర్యుడా రేయింబవళ్ళు నేనెలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా రేయింబవళ్ళు నేనెలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా కరుణించుము నా యేసువా. పాట సంఖ్య 569. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని విశ్రాంతిని చెడు దేవా శ్రమలెల్లదీర్చుమయా విశ్రాంతిని చెడు దేవా శ్రమలెల్లదీర్చుమయా సిలువాయేనా శ్రేయము హాయిగా నచ్చటు ఉండేదాను సిలువాయేనా శ్రేయము హాయిగా నచ్చటు ఉండేదాను నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాచితిని ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో ప్రార్థించుమంటివి ప్రభువా సంకట సమయములో దయచూపినను కరుణించి ప్రేమతో ఆరాధించుమయా దయచూపినను కరుణించి ప్రేమతో ఆదరించుమయా నీ పాద సన్నిధికి యేసయ్యా నీ
వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా దేవా వచ్చితిని నరమాతృడవు నీవు కావు మొరనాలకించుము నరమాతృడవు నీవు కావు మొరనాలకించుము మనసానతి చూచు యేసుని దరి చేరెదను మనసార ప్రార్థించుచు యేసుని దరి చేరెదను నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా దేవా వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా దేవా వచ్చితిని నన్ను చేయి విడువకు నాదా నిందలెన్నో పొందిన నన్ను చేయి విడువకు నాదా నిందలెన్నో పొందినను నీకై సహించెదనంతా నీ బలము నాకేమో నీకై సహించెదనంతా నీ బలము నాకేమో నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా దేవా వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా దేవా వచ్చితిని ఆశతో నీ ముఖమును నేను ఆసక్తితో చూడా ఆశతో నీ ముఖమును నేను ఆసక్తితో చూడా సిగ్గు పడనుగా నేను నీ ప్రకాశము నాపై నుండా సిగ్గు పడనుగా నేను నీ ప్రకాశము నాపై నుండా నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా దేవా వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా దేవా వచ్చితిని శత్రువునోడి చుటకు నీ శక్తిని చూపు శత్రువునోడి చుటకు నీ శక్తిని చూపు నన్నాదరించి నీవు ఆవరించి కాపాడు నన్నాదరించి
నివార్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివార్చితిని జీవించి ఎదుగు నాట్లు జయ జీవితం బిమ్ము జీవించి ఎదుగు నాట్లు జయ జీవితం బిమ్ము వారి లుటకై ప్రభువారి కృపనేమో వారి లుటకై ప్రభువాని కృపనేమో నీ పాద సన్నిధికి యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివార్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివార్చితిని సియోను మూల రాయి అయ్యో నవో ప్రభువా సియోను మూల రాయి అయ్యో నవో ప్రభువా కరతాను నీకై కనిపెట్టెదను కలతాను చెందక నేను నీకై కనిపెట్టెదను నీ పాద సన్నిధికి కృపమయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవా నివార్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివార్చితిని. చివరిగా పాట సంఖ్య 571 మొదటి 3 చరణాలు మాత్రం. పాట సంఖ్య 571 మొదటి 3 చరణాలు మాత్రం మనం పాడుకుందాం. వెళ్ళేదము మరి ధైర్యముతో కృపసనము చేరను వెళ్ళేదము మరి ధైర్యముతో కృపసనము చేరను తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు వెళ్ళేదము మరి ధైర్యముతో కృపసనము చేరను వెళ్ళేదము మరి ధైర్యముతో కృపసనము చేరను మన ప్రార్థన ప్రభు ఆలకించి అత్యధికముగా మనకిచ్చును మన ప్రార్థన ప్రభు ఆలకించి
ఆరాధించిన ఆశీర్వదించునుగా దేవుని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను ఆత్మలనెల్లాం ప్రభు రక్షించి తన మందిరమున కూర్చేర్చి ఆత్మలనెల్లాం ప్రభు రక్షించి తన మందిరమున కూర్చేర్చి తన ఆలయములో మేలు పొందా వేడెదము మనము తన ఆలయములో మేలు పొందా వేడెదము మనము వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను అందరికీ రక్షణ కలుగా రాజులకు అధికారులలో అందరికీ రక్షణ కలుగా రాజులకు అధికారులలో సర్వలోకులకు జీవముకై వేడెదము ప్రభునే సర్వలోకులకు జీవముకై వేడెదము ప్రభునే వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. ప్రభుని ఆరాధించక మునుపు యథాప్రకారముగా మనము ధ్యానిస్తూ ఉన్న భాగమును మనము ధ్యానించుకొని ప్రభుని ఆరాధించే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై ఏం ధ్యానిస్తూ ఉన్నాం మనము? ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం. Shall we turn our Bibles? Book of Genesis
చాప్టర్ 22 వర్స్ 17. ఆది కాండము 22వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రభు మనతో మాట్లాడినట్లు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయము స్తోత్రమయ్యా దేవా. ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల్లో దేవా మీరు చూపుతూ వచ్చిన మీ దక్షిణాస్త సహాయతను బట్టి స్తోత్రాలు దేవా. మీ సహాయము ద్వారా మీరు మాకిచ్చిన తండ్రి ఆ స్వరముల ద్వారా మీ నామమును గణపరచడానికి, మీ నామమును హెచ్చించడానికి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన మీ ప్రేమ మీ కృపను బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవ కరుణించుము. మిమ్మల్ని వ్యక్తిగతముగా మేము ఆరాధించడం కోరకై దేవా ఈ యొక్క ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనము ధ్యానించబోతూ ఉండగా దేవా మరి యొక్క పర్యాయము నూతనమైన తలంపులను దేవా మీరు మాకు అనుగ్రహించండి. మా తండ్రి ఏ ఒక్కరు ఖాళీ హృదయంతో వెళ్లకుండా మీరు సహాయము చేయండి. పిల్లలు అటు ఇటు తిరగకుండా, పెద్దలు నిర్లక్ష్యంగా ఉండకుండా సహాయము చేయండి దేవా. కరెంటును మైక్ సిస్టమ్ను మీ స్వాధీనంలో ఉంచుకోనండి దేవా. అవి వాటి యొక్క పనితీరు చక్కగా నిర్వర్తించులాగున సహాయము చేయండి. అట్లు దేవా నిలవబడుతున్న మీ దాసునైన నేను అయోగ్యుడను, కేవలము మీ దయ మీ ప్రజల ప్రార్థన ద్వారా మాత్రమే నిలవబడుతున్నాను. మీరే సహాయము చేయండి. నాలో మంచిదేది లేదు, నన్ను కడగండి, నన్ను పవిత్రపరచండి దేవా. మీ ప్రజల కొరకై అవసరమైన ఒక అర్హమైన పాత్రగా దేవా మీరు నన్ను వాడుకుంటూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అట్లు చదవబడిన మాటల ద్వారా తండ్రి ప్రభా ఆ మాటలు ధ్యానించబోతుండగా మరొక పర్యాయము దేవా మా ప్రాణాత్మ దేహములను మీరే బలపరచమని కృతజ్ఞతాస్తుతులతో యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఆది కాండము 22వ అధ్యాయము 17వ వచనం. దేవుడు ఏమంటా ఉన్నాడంటే ఇక్కడ నేను నిన్ను ఆశీర్వదించెదను. కాబట్టి మనము చూస్తే దేవుని ఆశీర్వాదము ఈ యొక్క పాత నిబంధనలో దేవుని ఆశీర్వాదము అని రాయించబడింది. కానీ అయితే కొత్త నిబంధనలోనికి వచ్చేతలికి అది ఇంకొక మాటగా ఇంకొక కార్యాచరణ అనుభవంలోనికి మనల్ని నడిపించడానికి ఇష్టపడతా ఉంది. రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 1 verse 3. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 1 verse 3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇది ఎట్లాంటి ఆశీర్వాదం అంట? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అని దేవుడు చెప్పలా. ఏమన్నాడు ఇక్కడ? చాలా జాగ్రత్తగా చూస్తే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అంటే ఏంటి? మనము సాధారణముగా మానవుని యొక్క తలంపు ఎలా ఉంటుంది అని అంటే, దేవుడు మనలను ఆశీర్వదించడం అంటే భౌతికంగానే అలా అని తలంచుతాం. క్రైస్తవ జీవితమునకు క్రైస్తవేతర కుటుంబమునకు మధ్య ఉన్న ఏకైక వ్యత్యాసం ఏదైనా ఉందంటే, ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించటం అంటే ఏంటయ్యా అని ప్రభు ఎవరో తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ప్రశ్నిస్తే ఆ వ్యక్తి అంటాడు, అయ్యా నా దేవుడు నన్ను హెచ్చించాడు, లేదా నా దేవుడు నన్ను ప్రేమించాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదించటం అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ ఉన్న వారందరికంటే దేవుడు నన్ను గొప్పగా ఉంచటం, అదే ఆశీర్వాదం అని క్రైస్తవుడు కాని వ్యక్తి పలుకుతాడు. మరి క్రైస్తవుని జీవితంలో దెర్ ఇస్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ the people who is having
the faith and the people who is having the faith. There must be difference. మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన వ్యక్తికి, యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచని వ్యక్తికి ఏకైక వ్యత్యాసములో మనము ప్రధానముగా చూస్తే ఆ వ్యత్యాసం ఏంటంట? బాహ్యంగా గొప్పగా కనపడితే అది దేవుని ఆశీర్వాదం అట. బాహ్యంగా వ్యత్యాసము కనపడకుండా ఉంటే అదేంటంట? దేవుని ఆశీర్వాదం లేనట్లు అని భావిస్తారు. అయితే ఈ దేవుడు నీ కొరకై నా కొరకై ప్రాణత్యాగం చేసిన ఈ దేవుడు, నీ కొరకు నా కొరకు క్రయధనము చెల్లించిన ఈ దేవుడు, ఈయన ఎట్లాంటి ఆశీర్వాదము మనకు ఇవ్వబోతూ ఉన్నాడు, ఇచ్చాడు అంటే ఎట్లాంటిదంటది? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదములో మొట్టమొదటి ఆశీర్వాదం, ప్రధానమైన ఆశీర్వాదం, దేవుని యొక్క కుమారుడు కుమార్తె అని పిలువబడటానికి ఇదే అర్హత. ఆ అర్హత ఏంటంటే రక్షణ. ఏంటంట? రక్షణ. దేవుడు మనకెన్నో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. అయితే ఆ ఆశీర్వాదాల్లో ప్రధానమైనది రక్షణ. రక్షణ అంటే ఏంటయ్యా అంటే మనకు బాగా తెలుసు. ఏంటంట? సాల్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్రొటెక్షన్. ఏంటంటది? రక్షణ అంటే భద్రత, మనల్ని కాపాడే ఒక గోడ లాంటిది, కవచము లాంటిది. అయితే ఇది దేని నుంచి మనల్ని కాపాడుతుందో మనకు తెలియాలి. ఆరాధించవచ్చు, చాలా సులభం. దేవా, నీవు నా కొరకు భూమి మీద జన్మించావయ్యా, నా కొరకు భూమి మీద నీవు మనుషునిగా అవతరించినావయ్యా, నా కొరకై నీవు ఆ కలువరి శిలువలో బలియాగముగా చేయబడతా వచ్చావయ్యా, నీవు కార్చిన అమూల్యమైన కలువరి శిలువ రక్తం దేవా నన్ను ఏం చేస్తూ వచ్చింది? పాపము నుంచి విడిపించింది. నాకు పాప క్షమాపణకు క్రయధనముగా నీవు ఆ రక్తాన్ని ఇచ్చావయ్యా, నీకు స్తోత్రమయ్యా. నీవు ఇచ్చిన ఆ గొప్ప రక్షణ, ఆ మహారక్షణను బట్టి ఏమి ఇవ్వగలను తండ్రి అని ఆరాధించవచ్చు. అయితే ఈ రక్షణ మనల్ని దేని నుంచి కాపాడుతుందో తెలియాలి. అప్పుడు ఇంకా బాగా ఆరాధిస్తాం. అవునా కదండి? మనకు ఎవరైనా సరే ఒక మెడిసిన్ ఇస్తే ఆ మెడిసిన్ మనం చిన్న చూపు చూస్తాం. అయితే ఆ మెడిసిన్ వేటికి ఉపయోగపడుతుందో మనకు తెలిస్తే అప్పుడు ఏం చేస్తామంట? మనము దాని విలువ పెరిగిపోతుంది. అట్ ద సేమ్ టైం మనం మన జీవితంలో దేవుడిచ్చిన రక్షణ మనల్ని ఎక్కడ నుంచి వేటి నుంచి మనల్ని భద్రపరుస్తుందో చూస్తే మనం ఏం చేస్తామంట? ఆశ్చర్యపోతాం. రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్. I would like to meditate the three beautiful and wonderful things. 3 విషయాల నుండి ఈ రక్షణ మనల్ని భద్రపరుస్తుంది కదా. 3 విషయాల నుండి ఈ రక్షణ లేదా ఈ భద్రత మనల్ని ఏం చేస్తుందంట? భద్రపరుస్తుంది. రండి, మొట్టమొదటి అనుభవం చూద్దాం. మొట్టమొదటిగా దేని నుండి ఈ రక్షణ మనల్ని భద్రపరుస్తుంది అని అంటే, మొట్టమొదటిగా పాపము. ఏంటంట? పాపం. ఆదికాండము 3వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి దాకా రాయించబడిన ప్రధానమైన మాటల్లో ఒక మాట ఏంటంటే పాపము. మనము చూస్తే దేవదూతలు సహా పాపము చేసినట్లు మనం చూడగలం. ఎవరంట వాళ్ళు? పేరు లూసిఫర్ కదా. ఎక్కడున్నాడంట? దేవుని సన్నిధానంలో ఉన్నాడు. ఎక్కడున్నాడంట? మంచి మ్యూజిషియన్. ఎక్కడున్నాడంట? పరలోకములో ఉన్నాడు. అటువంటి వ్యక్తి తనలో ఉన్న అహంకారపు జీవితమును బట్టి, తనలో ఉన్న గర్వపు తలంపులను బట్టి తాను దేవునితో సమానుడునని అనిపించుకోవడానికి ఇష్టపడతా వచ్చాడు. దేవుని కంటే నేనే గొప్పోణ్ణి అని భావించాడు. ఏం చేయబడతా వచ్చాడంట? అదం పాతాళానికి తొక్కబడతా వచ్చాడు. కాబట్టి మనము చూస్తే పాపము. మీరు అనుకోవచ్చనా ఎట్లన్నా ఈ రక్షణ అన్నది, లేదా మీరు అంటా ఉన్న ఈ భద్రత అన్నది ఎట్లా ఒక వ్యక్తిని పాపము నుంచి కాపాడుతుంది? ఏదైనా బైబిల్లో ఉదాహరణ ఉందంటే రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, బుక్ ఆఫ్ జెనసిస్. రండి, ఆదికాండము 39వ అధ్యాయము. ఆదికాండం 39, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 39 వర్స్ 9, 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప
కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఇక్కడ ఎవరున్నారంట మనకి? ఎవరు కనపడతా ఉన్నారు? యోసేపు కనపడతా ఉన్నాడు. యోసేపు తన జీవితంలో ఆయన పలుకుతూ వచ్చిన ఒక శ్రేష్టమైన మాట ఏమన్నాడు? హౌ కెన్ ఐ సిన్ అగైన్స్ట్ మై గాడ్ అన్నాడు. నేనెట్టు నా దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అన్నాడు. అంటే పాపము అంటే ఏమిటో అర్థమైంది ఎవరికి? యోసేపుకి. ఎట్లా అర్థమైంది? అయ్యా, దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఈ దేవుడు నన్ను ఆశీర్వాదపు బాటలోనికి నడిపించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఒకసారి ఆలోచించండి, దేవుడు ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనంలో చేసిన ఆ వాగ్దానము, అదే ఆదికాండము 22వ అధ్యాయం 17వ వచనంలో చేసిన ఆ వాగ్దానము ఆ యొక్క ఆరంభంలో ఉన్న అబ్రహాముకు మాత్రమే వర్తిస్తుందా? లేదు. అబ్రహాము తర్వాత దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంట? తన కుమారుడైన ఇస్సాకును ఏర్పరచుకున్నాడు. ఇస్సాకు తర్వాత ఎవరిని ఏర్పరచుకున్నాడంట? దేవుడు తనని ఆశీర్వదించడం కోసమై యాకోబును ఏర్పరచుకుంటా వచ్చాడు. యాకోబు తర్వాత యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నప్పటికీ 11వ వాడైన యోసేపును దేవుడు ఏం చేస్తా వచ్చాడంట? ఏర్పరచుకుంటూ ఉన్నాడు. See, the salvation, it is protecting the life of Joseph from entering into the sin. యోసేపు జీవితంలో ఈ పాపము తన జీవితంలోనికి రాకుండా ఈ యొక్క భద్రత గోడ తనని ఏం చేస్తా ఉందంట? భద్రపరుస్తా ఉంది. ఒకసారి చూడండి, ఇప్పుడు యోసేపు అటువైపు చూసి అయా పాపం అంటే ఎట్లుంటది, పాపములో ఏమేమి ఉంటాయి, పాపములో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని ఆలోచించాల్సిన పనే లేదు. కారణం ఏంటంటే యోసేపుకు అంత కూడా తెలుసు, కానీ పాపము చేయకుండా జీవించగలుగుతా వచ్చాడు. దానికి ప్రధానమైన కారణం దేవుడిచ్చిన ఆ భద్రత గోడే. కాబట్టి మనం ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయన మాత్రమే కాదు, దానియేలు జీవితంలోనికి వస్తే దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో దానియేలు అన్నాడు, అయ్యా మేమేం చేయలేమో, మా దేవునికి వ్యతిరేకముగా అనగా నేను సేవిస్తున్నా, నేను ప్రేమిస్తున్నా, నా కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రాణ ప్రియుడు కొరకై మేమేం చేయమంట? మా జీవితంలో శాకాహారం తప్ప మాంసాహారం తినము అన్నారు. వాస్తవానికి చూస్తే యూదులు ఏం చేయాలండి? ఇశ్రాయేలీలు ఏం తినాలా? మాంసప్రియులు కాదా? నిర్గమకాండంలో మనము చూస్తే ఆ యొక్క ఫరో దేశములో నుండి అనగా ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మోషే దగ్గరికి వెళ్ళి ఏమంటా వచ్చారంట? వాళ్ళు సనుగుతా వచ్చినారు. ఏమన్నారు? అయ్యో మోషే, మాకేం లేదు, ఇక్కడ మాంసము లేదు. అయ్యో మోషే, అక్కడుంటే కిరకాయలు ఉండేవి, అక్కడుంటే తెల్లగడ్డలు ఉండేవి, అక్కడుంటే మాంసం ఉండేది, అక్కడుంటే అబ్బా ఎంత బాగుండేది, ఇక్కడ తెస్తివయ్యా ఏమీ లేవన్నాడు. వాళ్ళు అన్నప్పుడు మోషే ఏం చేశాడంట? దేవునికి మొరపెట్టాడు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం పంపించాడంట? పూరేడులను పంపించాడంట. పూరేళ్ళు వాళ్ళు తిని ఆ ఎముకల మాంసం వారి పండ్లలో ఉండగా అని బైబిల్లో రాయించబడింది. అయితే ఈ మాట కంటే పై మాట నేను తీసుకోవడానికి ఇష్టపడట్లేదు, కానీ ఇశ్రాయేలీలు సాధారణంగా ఏం చేస్తారు? మాంసాపేక్ష కలిగిన వాళ్ళు. అయినప్పటికీ ఈయన అనగా ఈ దానియేలు తన జీవితంలో మాంసమును ఉపేక్షించడానికి కలిగిన ఏకైక కారణం ఏంటంట? ఆయన ఆ భద్రత గోడను మీరటానికి ఇష్టపడట్లేదు. ఆ భద్రత గోడ యోసేపును అలాగే దానియేలును ఏం చేస్తా ఉందంట? వేరు చేస్తూ ఉంది. ఒకవైపు ఏమో పాపం ఉంది, ఒకవైపు ఏమో ఏముందంట? దేవుని కొరకు జీవించాలన్న ఆశయం ఉంది. పాపమేమో ఆ భద్రత గోడను దాటుకొని ఇటువైపు రావట్లేదు. అలాగని యోసేపు గాని దానియేలు గాని వారి జీవితంలో దేవుడుంచిన ఆ భద్రత గోడను దాటి బయటికి వెళ్ళట్లేదు. పాపము దే ఆర్ ఓవర్కమింగ్ ఆన్ ద సిన్. లేదంటే టు సే సింప్లీ, గాడ్ సేవ్డ్ దెమ్ ఫ్రమ్ ద సిన్. పాపము నుంచి ఏంటంట? భద్రత. ప్రభుని ఆరాధిస్తా ఉన్నప్పుడు, దేవా నీవు నాకు రక్షణనిచ్చావు, ఈ భద్రత గోడ నన్ను ఏం చేస్తా ఉందంట? పాపము నుంచి భద్రపరుస్తా ఉంది. పాపము చేయకోకుండా పాపమును అసహించుకునేటట్లు అక్కడ ఎవరైనా ఉన్నారండి? వాస్తవానికి చూస్తే యోసేపు పాపం చేయాలి అన్న తలంపు ఉంటే అక్కడ యోసేపు తప్ప, అలాగే ఆ యొక్క పోతీఫరు భార్య తప్ప ఎవరైనా ఉన్నారా?
ఎవరు లేరు. యోసేపు అనుకుని ఉంటే పాపం చేసి ఉండవచ్చు. అయితే యోసేపుకున్న ఒక ఏకైక ప్రధానమైన తలంపు ఏంటంటే, నేను పాపము చేస్తా ఉన్నది ఏదో నీ భర్తకు వ్యతిరేకముగా కాదు గాని, నేను నీ భర్త మానాఛాదమును తీసివేయడం కాదు గాని, నన్ను నేను అపవిత్రపరచుకోవడం కాదు గాని, ఈ కార్యము దుష్కార్యము, ఇది దేవునికి వ్యతిరేకమైనది, ఇది పాపపు కార్యము అన్నాడు. మనం అంటామా, ఈ దినాల్లో డబ్బులు ఎవ్వరు బాగా సంపాదిస్తారో చెప్పమంటారండి? డబ్బులు ఎవ్వరు బాగా సంపాదిస్తారంటే డేటింగ్ వెబ్సైట్స్ తయారు చేసి పెడతారు. ఎవరు తయారు చేసి పెడతారు? ఆ యొక్క సాఫ్ట్వేర్ ఎవరైతే కనుగొంటారో వాళ్ళకి వచ్చే డబ్బులు ఎవరికి రావు. మనుషుల జీవితంలో ఎలా ఉన్నారంటే కామపు చేష్టలు, కామపు క్రియలతో నింపబడినారు. కాబట్టి మనిషి ఏమైపోతూ ఉన్నాడంట, ఆల్వేస్ వెన్ ఎవర్ ద హ్యూమన్ బీయింగ్ నౌవేడేస్ ద హ్యూమన్ బీయింగ్ వర్ అట్రాక్టెడ్ ఇన్ టు ద అడల్టరీ. వారు ఎటువైపుకి ఆకర్షింపబడుతూ ఉన్నారంటే పాపము వైపుకి ఆకర్షింపబడుతూ ఉన్నారు. పాపముకే వారు ఏం చేస్తూ ఉన్నారంట, సమీపిస్తూ ఉన్నారు. అయితే యోసేపు తన యవ్వన ప్రాయములో ఏం చేస్తూ ఉన్నాడంట, ప్రొటెక్టింగ్ హిమ్సెల్ఫ్ త్రూ ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. ఆ రక్షణ, ఆ భద్రతను బట్టి యోసేపు తను ఏం చేస్తా వచ్చాడంట, ఆ పాపమునకు దూరముగా చేయబడతా వచ్చాడు. కాబట్టి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవా నీవు ఇచ్చిన ఈ భద్రత మొట్టమొదటిగా దేని నుంచి నన్ను కాపాడుతూ ఉందంట, పాపము నుంచి కాపాడుతూ ఉంది. కాబట్టి దేవుడిచ్చే ఈ భద్రత, దేవుడిచ్చిన ఈ రక్షణ, కాబట్టి పాపము నుంచి కాపాడేది. మనం అనుకుంటాం, ఏమనుకుంటామంటే, అయ్యా ఈ రక్షణ కేవలము మనిషికి కనపడదు, ఈ రక్షణ కేవలము ఆత్మ సంబంధమైన వస్త్రం మాత్రమే అని మనం తలంచుతాం. అయితే అట్లాంటిది కాదు ఇది. దేవుడు ఏం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడంటే పాపమును జయించడం, లేదా పాపము నుంచి విడుదల పొందడం, లేదా పాపమును చేయకుండా ఆపడం. ఇది ఈ యొక్క రక్షణకు ఉన్న బలమైన లక్షణం అన్నమాట. కాబట్టి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు దానియేలు యోసేపు వంటి జీవితములను తలపోసుకొనొచ్చు మన జీవితంతో మనం ఏం చేయాలా, ప్రభుని ఆరాధించాలా. రండి రెండవ అనుభవంలోనికి వెళ్దాం. రెండవ అనుభవం 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము. అక్కడ మన విరోధి ఒకడు ఉన్నాడు. ఎవడంట వాడు? రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, బుక్ ఆఫ్ 1 Peter chapter 5 verse 6, రీడింగ్ ఆల్ టుగెదర్. verse 8. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. సింహము అన్న మాట సాధారణంగా ముగ్గురు వ్యక్తులను గురించి ప్రస్తావిస్తూ ఉంది. మొదటి వ్యక్తి ఎవరంట? దేవుడు. ఎక్కడ రాయించబడింది? ఏమని రాయించబడింది? బైబిల్లో రాయించబడింది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయనను గురించి వర్ణిస్తూ యూదా గోత్రపు సింహమా అని రాయించబడింది. రెండవదిగా ఎవరి గురించి రాయించబడతా వచ్చిందంటే అపవాది గురించి రాయించబడతా వచ్చింది. మరి మూడవది ఎవరంట? అబ్షాలోము దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు, అయ్యా అబ్షాలోమా, నీ తండ్రి ఎటువంటి వాడు? సింహపు గుండె వంటి ధైర్యము గలవాడు అని అన్నాడు. ఎవరన్నది? అహితోపెలా? యోవాబా? కాబట్టి మనము చూస్తే దావీదును గురించి, అలాగే యేసుక్రీస్తు ప్రభువాని గురించి, అలాగే సాతాను గురించి, ముగ్గురి గురించి సింహము 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 అన్న వర్ణన ఉంది. అయితే ఇక్కడ మనము చూస్తే ఈ మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో మనకు కనబడుతూ ఉన్న ఈ సింహము ఎవరిని గురించి రాయించబడిన మాటలంట? అపవాది గురించి. అపవాది అంటే సాతాను. ఇంకా ఎవడంట వాడు మనకెవరు? బంధువా? విరోధి.
మనకు బంధువులు ఉంటారు, అట్లాగే మనకు ఎవరు ఉంటారంట, శత్రువులు కూడా ఉంటారు. కాబట్టి మనకు బంధువులు ఏమో కానీ శత్రువులలో మొట్టమొదటిగా మన మీద విజృంభించేవాడు ఎవడంట, ఈ అపవాది. మనము చూస్తే సాతాను ఎన్నో మాయోపాయముల చేత మనుషులను తప్పుదా పట్టిస్తా ఉన్నప్పటికీ కూడా ఈ దేవుడు అనగా మన దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంట, కాపాడుతా ఉన్నాడు. ఉదాహరణకు ఎవరి జీవితం ఎందుకు, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయము ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట, 40 రోజులు ఉపవాసం ఉంటే అపవాది ఎవరి దగ్గరికి వెళ్ళిందంట, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళిందంట. ఓకేనా. మరి పాత నిబంధనలోనికి వస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయము అక్కడ చూస్తే సాతాను ఎవరి దగ్గరికి వెళ్ళిందంట, మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు అడిగినాడు అన్నమాట, ఏం సాతానా యాడ్ నుండి వచ్చినావు అంటే, భూమి మీద ఎక్కడ తిరుగుతుంది, ఎట్లా పోతుందంట, అటు ఇటు అంట. భూమి మీద అటు ఇటు తిరుగుతా ఉందంట. అంటే అది మనకు కనపడదు కానీ యాడుంటదంట, మన పక్కనే ఉంటది. మనకు కనపడకుండా కూడా మన పక్కనే ఉంటది. అది వాడి లక్షణం అంతే, మనకు కనపడదు. కాబట్టి మనము చూస్తే రెండవదిగా శత్రుత్వం. కాబట్టి మనం ఒక మంచి మనం ఆలోచన చేయగలిగితే సాతాను ఎప్పుడు కూడా సాతానుకు సంబంధించిన వారిని పొరపాటును కూడా విసిగించాడు. అవునా కదండి. మనకు సింపుల్గా అర్థం అవ్వాలంటే చెప్తాను కొన్ని లాజికల్ థింగ్స్. ఈ భూమి మీద వ్యభిచారం చేయడం, భారతదేశం విషయానికి వద్దాంలేండి, ఓకేనా. భారతదేశంలో వ్యభిచారం చేస్తే 2 ఏట్లు కొట్టి పంపిస్తారు. అదే భారతదేశంలో యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ప్రకటించిన వాడుకో 2 నెలలు జైల్లో పెడతారు. అవునా కదా. అంటే ఎంత వ్యత్యాసమో చూడండి. అందుకే బైబిల్లో ఏం రాయించబడిందంటే, ఇహలోక సంబంధమైన ఎవరంట వాడు, అధికారి. ఈ లోకం అంతా ఎవరి చేతిలో ఉందంట, సాతాను చేతిలో ఉంది. అందుకే మనము చూస్తే ప్రకటన గ్రంథంలో మనకు ఈ మాట తారసపడతా ఉంటది. ఏమనంటే, అయ్యా నీవెక్కడున్నావు, ఎక్కడ కాపురం ఉన్నావంట, ఎక్కడున్నావు, ఇహలోక సంబంధమైన అధికారి వాడి యొక్క స్థలములో నువ్వు కాపురం ఉన్నావు, అది నాకు తెలుసు అన్నాడు ప్రభు కదా. కాబట్టి మనము చూస్తే ఈ యొక్క రెండవదిగా ఈ యొక్క రక్షణ మనల్ని దేని నుంచి భద్రపరుస్తుందంటే, శత్రువైన సాతాను నుండి. యోబు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు యోబును మనం ప్రశ్నించామనుకో, ఏమయ్యా యోబు, ఎంత సంపాదన ఉండే నీకు, ఎంత మంచి పిల్లలు ఉండే నీకు, ఎంత మంచి కుటుంబము నీది, ఎంత మంచి ఏమంటారు జ్ఞానము కలిగి నీవు చక్కగా యథార్థంగా నువ్వు పని చేస్తా ఉన్నావు, సంపాదిస్తా ఉన్నావు కదా, మరేంది నీ బ్రతుకు ఇట్లయిపోయింది, నీకు బాధ లేదా అని అడిగామనుకో, యోబు ఏమంటాడో తెలుసా అండి. యోబు ఏమంటాడు, అయ్యా నాకు ఆ బాధ లేదు కానీ దేవుడు నన్ను ఆడ విడిచిపెడతాడు అన్న బాధ ఉంది, కానీ ఈ అన్ని పోయినందుకు నాకు బాధ లేదు, ఈ అన్ని పోయి దేవుడు నాతో ఉంటే నాకు అదే చాలు అంటాడు యోబు. యోబుకు దేవుడు తోడై ఉండను కనుక 41, 42 అధ్యాయాల్లో యోబు తిరిగి ఏం చేస్తా వచ్చినాడు, అంతకంత సంపాదించుకుంటా వచ్చినాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటది, నీతిమంతుడు 7 మార్లు పడినా కూడా ఏం చేస్తాడంట, లేస్తాడంట. అదే భక్తిహీనుడు ఒకసారి పడితే ఇంకా కనపడ్డాడు. ఆ మాట మనకు అర్థం అవ్వాలంటే కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో రాయించబడింది. కాబట్టి దుష్టులు అలాగునందు ఎట్లంట, గాలి చెదరగొట్టు పొట్టువలే అని ఉంటారంట. కాబట్టి మనం మన జీవితంలో రెండోదిగా ఎనిమిటీ బిట్వీన్ ద హ్యూమన్ లైఫ్ ఆర్ బిట్వీన్ ద క్రిస్టియన్ లైఫ్, బిట్వీన్ ద సాతాన్ హూ ఇస్ ద రూలర్ ఆఫ్ ది వరల్డ్. లోకమును శాసించగలిగే ఆధిక్యత కలిగిన ఆ సాతాను లేదా ఆ లోకాధికారి మనకు విరోధముగా ఉన్నప్పుడు ఈ రక్షణ, ఈ భద్రత మనల్ని ఏం చేస్తా ఉందంట, కాపాడుతా ఉంది. సాతాను ఎట్లాంటి బాణాలు వేస్తాడు చెప్పంటారండి. తిండి అనే బాణం వేస్తాడు కదా. ప్రభు అంటాడు, అయ్యా వారానికి ఒక్కసారి నా కోసం ఉపవాసం ఉండలేవా అని ప్రభు అంటే, సాతాను ఏం చేస్తాడంట, మనం ఉపవాసం ఉన్నప్పుడే, అక్క మేము ఈరోజు బిర్యానీ చేసినాం అక్క, తెలుసు నువ్వు తీర్మానం చేసుకున్నావు, వాడికి తప్ప ఎవడికి తెలుస్తుంది నీ గురించి. కాబట్టి మన బలహీనతలేంటో వాటిని గురి చూసి కొట్టగలిగే ఏకైక వ్యక్తి ఎవరంట, అపవాది మాత్రమే. అయితే వాడు వేస్తూ ఉన్న ఆ యొక్క బాణాలన్నిటినీ జయించడానికి మనకు కావాల్సింది రక్షణ, ఈ భద్రత గోడ.
ఇదే అనుభవం మనము పేతురు దగ్గరికి వచ్చామనుకోండి, అపోస్తల కార్యము 9-10 అధ్యాయాల్లో ఈ మాట ఉంటది. ఏముంటది? అప్పుడు పేతురు మధ్యాహ్నం ఇంచుమించు 12 గంటలకు గోడ ఎక్కి లేదా మిద్దె ఎక్కి ఏం చేస్తా ఉన్నాడంట? ప్రార్థన చేస్తా ఉంటే ప్రార్థనలో ఒక స్వప్నం వచ్చిందంట. అంటే కళ. ఆ కళలో ఏం చేస్తా ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. ఆకాశ పక్షులు, సముద్ర జలచరాలు, 2 కాళ్ళు, 3 కాళ్ళు, 4 కాళ్ళు అవన్నీ ఆడున్నాయంట. ఒక దుప్పటి వచ్చి ఆడ వాలిందంట. అయ్యా తిను అని అన్నాడంట. అనింది ఎవరు? దేవుడే. అయినా కూడా ఏం చేయలేదంట, ఆయన తినలే. కాబట్టి మనకు ఎట్లా ఉంటాయంటే, మనం ప్రార్థనకు కూర్చున్నప్పుడే నిద్ర, ప్రార్థనకు కూర్చున్నప్పుడే ఆకలి, ప్రార్థనకు కూర్చున్నప్పుడే పనులు. ఇవన్నీ ఏంటంట? ఎనిమిటీ. మనం దేవునితో ఉండటం సాతానికి అస్సలకి ఇష్టం ఉండదు. ఎందుకంటే మన జీవితం ఏడ బాగుపరుచుకుంటామో, మన స్థలము పాతాళంలో ఎక్కడ శాశ్వతంగా మూసివేయబడుతుందో అని వాడికి భయం. మనం ఆలోచన చేయగలిగితే సాతానుకు ఎంత బాధ అంటే, ఒక వ్యక్తి పాట పాడితే బాధ అంట, ఒక వ్యక్తి బైబిల్ చదివితే బాధ అంటానికి, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే బాధ అంట. ఎందుకు? వీడు నా దగ్గరికి రాకుండా వెళ్ళిపోయానే, వీడు పరలోకం లేకపోతున్నాడే, నెమ్మదిగా ఉండే స్థలం లేకపోతున్నాడే, సంతోషంగా ఉండే స్థలం లేకపోతున్నాడే, నేనేమో ఇక్కడ యాతన పడతా ఉన్నానే, నా స్థలంలోనికి విని లాక్కోలేకపోతున్నానే అన్న బాధ ఉంటుందంట. కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడంట? ప్రొటెక్టింగ్. కాబట్టి రెండవదిగా చూస్తే శత్రువు నుంచి ఏం చేస్తా ఉన్నాడు ప్రభు? ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. మూడవది చివరిది. మొదటిగా దేవుడు ఇచ్చిన ఈ రక్షణ మనల్ని దేని నుంచి భద్రపరుస్తూ ఉందంట? మొదటిగా పాపము, రెండవది అపవాది లేదా సాతాను లేదా శత్రుత్వం. ఈ మూడిట్లో ఏదైనా కానివ్వండి, మూడిటికి ఒకడే. ఎవడంట? శత్రువు అన్నా సైతానే, సైతానన్నా సైతానే, అధికారి, ఈ లోక అధికారి అన్నా కూడా సైతానే. కాబట్టి రెండవదిగా ఎనిమిటీ, మన శత్రువు నుంచి మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. మూడవది చివరిది. మూడవది ఏంటంటే లోకము. లోకములో ఉన్నదంతా ఏంటంట? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా, 2వ అధ్యాయం 11-13 వచనాల్లో ఉంటది. ఏముంటది? లోకములో ఉన్నదంతయో ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. మనము చూస్తే మొట్టమొదటి పాపము ఎవరు చేశారంట భూమి మీద? హవ్వ ఏ ఆశలో పడిపోయిందంట? నేత్రాశ. ఎంత బాగా చూసింది అబ్బా! అప్పుడు ఆ యొక్క సర్పము చెప్పిన వెంటనే ఆ పండును చూసినప్పుడు అది ఎట్లా కనపడిందంట? రమ్యమైనదిగా కనపడిందంట. బైబిల్లో రాయించబడిన మాట. కాబట్టి ఆమె కనులకు అంత అందమైనదిగా, రమ్యమైనదిగా కనపడినప్పుడు ఏం చేసిందంట? వాటిలో కొన్ని తీసుకొని తిని ఎవరికి ఇచ్చిందంట? తన భర్తకి ఇచ్చింది. అంటే భర్తకి ఇవ్వడం అంటే ఏంటి చెప్పంటారా? జీవపుడమ్మం. చూసినావా? ఏ రోజున నీ మొక్కానికి ఒకటి పీకిచ్చినవురా? నేను చూసినావా పీకిచ్చినా? నేను ఎంత గొప్పదాన్ని, ఎంత ప్రేమిస్తున్నాను, అదే జీవపుడమ్మం. కాబట్టి మూడవదిగా చూస్తే ఈ యొక్క లోకము మనల్ని ఏం చేస్తుందంట? బైబిల్ చాలా స్పష్టంగా రాయించబడింది. అయ్యా, లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. కారణం ఏంటంటే ఇదే లోకము నన్ను ఏం చేస్తా వచ్చింది? ద్వేషించింది. కాబట్టి మనం ప్రభువుకు చెందిన వారేము కాబట్టి మనం ఏది చేసినా లోకం ద్వేషిస్తుంది. అయితే ఈ లోక ద్వేషము కంటే కూడా ప్రభువు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంట? ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు. ఈ మాట మనకు అర్థం అవ్వాలంటే మనము దేవుని ప్రేమ వైపు చూడగలగాల. ఈ మాట అర్థం అవ్వడానికి ఉదాహరణకి చెప్తాను. చాలా మంది అంటారు, నాకు ఎప్పుడన్నా మెసేజెస్ వస్తూ ఉంటాయి, అన్నా ఏందన్నా మందిరానికి వస్తున్నాం కానీ మా అత్తే నన్ను అర్థం చేసుకోదన్న, ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. అన్నా దేవుని పరిచర్లో వాడబడతా ఉన్నాను కానీ మా మామే నన్ను అర్థం చేసుకోడన్నా, నన్ను చాలా చిన్న చూపు చూస్తాడన్నా. అన్నా నేను దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నా కానీ నాకు ఉద్యోగమే లేదన్నా. ఎవరి దగ్గర అన్నా 10 రూపాయలు ఇవ్వండి అన్నా, మమ్మీ ఒక 20 రూపాయలు ఇమ్మా, 50 రూపాయలు నాన్న నేను పలానా చోటుకి వెళ్ళాలంటే భిక్షాటన చేసే పరిస్థితి నాది ఉందన్నా అని చాలా మంది మెసేజ్లు పెడతారు. నేను వాళ్ళకు ఇచ్చే రిప్లై ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాయన కానీ అబ్బా ఎంత మంచిగా పరిచర్య చేసినవురా అన్నారా? అనలే. నెంబర్ 1.
నెంబర్ 2, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నంత వరకు వాళ్ళ తల్లిదండ్రుల కొరకు ఆయన పని చేసినాడా లేదా? పని చేసినాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నంట? ఏ పని చేస్తూ ఉన్నంట? వడ్రంగి వారి పని, అనగా చెక్క పని చేసేవాడు. కాబట్టి పని చేయడం, తల్లిదండ్రుల కొరకై కొంత సహాయం చేయడం, పరిచర్యతో పాటు అది భాగం. అది చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా మంది ఏమంటారంటే, నన్ను ప్రశ్నిస్తారనమాట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏమన్నా పని చేసుకుంటారంటే మీరు ఇంకా ఎట్లాంటి అంటే, అన్న మీరు పార్ట్ టైం సేవనా ఫుల్ టైం సేవనా? నాకు డౌట్ అనమాట, ఇది పార్ట్ టైము ఫుల్ టైము ఇదేమన్నా జాబా? కొంతసేపు పలానా చోటు ఉండి ఇంకో చోట ఇంకా కొంతసేపు కాదు కదా. కాబట్టి అట్లాంటి ప్రశ్న అయినప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభు ఇంతకు నా తీర్మానం కరెక్ట్ అయినదా కాదా అని. కాబట్టి మనం చూస్తే దేవుడు మనకు నేర్పించే ఒక మంచి భాగము, ఒక మంచి పాఠం ఏంటంటే, ఎవరైనా సరే ఒకటి ఉంటే బక్సింగ్ అంకుల్ లాగా ఉండాలి పరిచర్య చేస్తే. అంటే ఏంటి? ప్రార్థన, వాక్యము, పరిచర్య. అర్థమైందండి? అన్న లేదన్నా నేను 15 నిమిషాలు సెల్ ఫోన్ చూస్తానే కూడా నువ్వు దొంగవే. నువ్వు పరిచర్య చేసే సేవకునివి కావచ్చు, నీకు 2 లక్షల మంది నేను ఫాలో అవుతా ఉండొచ్చు, కానీ దొంగవే. నేనైనా దొంగనే, వాళ్ళకే కాదు, ఈ మాటలు నాకు కూడా వర్తిస్తాయి. కాబట్టి పని చేసుకుంటా ఉన్నాం అనుకో, పని చేసుకుంటున్నప్పుడు పని మీద ఉన్నంత శ్రద్ధ కంటే ఎక్కువ దేని మీద ఉంటుంది? భయం ఉంటుంది. అరే దేవుడు నన్ను చూస్తాడు, పొరపాటున నేను ఈ లెక్కల్లో తారుమారు చేసినాను అనుకో, ఏమైపోతాం? వాళ్ళు కాదు, ఈడుండే అధికారి కాదు, దేవుడు నన్ను ఏం చేస్తాడు? దెబ్బేస్తాడు అన్న భయముతో ఉండి, అలాగే ప్రభు పనిలో కూడా ఏముంటుందంట? భయం ఉంటుంది. ఇప్పుడు మనకు ఎవరి కింద మనం లేమనుకో, ఇండిపెండెంట్గా ఉన్నాం, భయం ఉంటుందా? ఏముండదు. రేచల్ అంటది అప్పుడప్పుడు, నాతో ఏమని తెలుసా, కాదమ్మమ్మ ఇంటికన్నప్పుడు 5కి లేచిన ఇప్పుడు 7కు లేకపోతాడు అంటది. అప్పుడు నేనంట, ఎవరేమంటారమ్మా నిన్ను, నువ్వు 7కి లేచినా 8కి లేచినా నేనేమన్నా అరుస్తానా? నువ్వు చేస్తే తింటా, లేదంటే కాముగుంటా కదంటే, అదేమో నిజమే అంటది. కాబట్టి మనం చూస్తే ఏంటంట, ఈ యొక్క మూడోదిగా చూస్తే లోకం ఏం చేసిందంట? లోకం ప్రభుని ప్రేమించలేదు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించినప్పుడు లోకం ఆయనను స్వీకరించలేదు. పైపెచ్చు ఆ సందర్భంలో లూకా సువార్త, మత్తయి సువార్త రాయించబడింది. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఎంతో మంది తన యొక్క తల్లులు తన యొక్క కుమారులను పోగొట్టుకొని ఏం చేస్తా వచ్చారంట? ఏడుస్తా వచ్చారు. కాబట్టి మనం పరిస్థితిని చూస్తే లోకం ఆయనను ప్రేమించలేదు, ఆయన చేస్తా ఉన్న పరిచర్యను ప్రేమించలేదు, ఆయన పొందుకున్న మేలులను మరచిపోయింది. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడంట? ప్రేమిస్తున్నాడు. ఇది మనకు కావాల్సింది. అంటే మూడోది ఏమని ఆరాధించాలన్నా, ప్రభువా లోకము నన్ను ద్వేషించినప్పటికీ కూడా ఆ ద్వేషము కంటే నీవు నా మీద చూపిస్తా ఉన్న ప్రేమ ఉన్నావే, అబ్బా అదయ్యా. ఆ మాట మనకు అర్థం అవ్వాలంటే 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము, అక్కడ పిల్లలు లేని హన్నా ఉంటది. హన్నా జీవితంలో చూస్తే పిల్లలు లేదు అని ఎంత బాధ పెట్టినా కూడా ఎవరు? పెనిన్నా తన భర్త చూపిస్తా ఉన్న ప్రేమ ఏం చేస్తా ఉందంట ఆమెని? ఇట్స్ ఎ కంఫర్ట్ జోన్. ఇప్పుడు మనం చూస్తే హన్నా స్థానం ఏదంట? నీది నాదే. అక్కడ పెనిన్నా ఎవరు? లోకమే. మరి మన భర్త అంటే ఎవరు? అక్కడ ఎవరు? దేవుడే. కాబట్టి ఆయన మనల్ని ఆదరించేవాడు. లోకం ఎంతైనా ద్వేషించని, లోకం ఎంతైనా మనల్ని తృణీకరించని, తక్కువ వారినిగా చేయని, ఇబ్బంది లేదు. మేము ఒకసారి పరిచర్యకి వెళ్ళినాం స్టార్టింగ్లో. ఎక్కడికి? అంకుల్ తోట దొర్నిపాడకి వెళ్ళి పోయింటే ఒకడు వచ్చి సువార్త చేయనీలే. నేను వీడియో తీస్తుంటే వాడు ఏమంటే, వీడు చదువుకున్నాడు, వీడు ఏదైనా పని చేసుకోవచ్చు కదా, వీడు బ్యాగ్ వేసుకొని తిరుగుతాడు, నన్ను బట్టి అంటున్నాడు. నాకు అనిపించింది, అరే నీకంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉందిరా భయ్, నీకంటే నేను ఎక్కువ చేయగలను ఏదైనా అని అనుకున్నా అనిపించింది. కానీ మళ్ళీ ఎందుకో వద్దులే అని విడిచిపెట్టినా కదా. దాని తర్వాత దేవుడు తిరిగి కొంత పని చేయడానికి దేవుడు జ్ఞానం ఇస్తా వచ్చినాడు. కాబట్టి మనము చూస్తే మూడు ప్రధానమైన విషయాల నుండి ఈ భద్రత అనగా ఈ రక్షణ మనల్ని భద్రపరుస్తూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిది ఏంటంట? పాపము. దేవుడు పాపము నుంచి ఈ రక్షణ ఏం చేస్తూ ఉంటుందంట? మనల్ని భద్రపరుస్తుంది. రెండవది, ఈ రక్షణ దేని నుంచి భద్రపరుస్తుందంట? అపవాది లేదా శత్రువు నుంచి మనల్ని ఏం చేస్తుంది? భద్రపరుస్తుంది. మూడోది ఏంటంట? లోకము. లోకము. కాబట్టి లోకము నుంచి ఏం చేస్తుందంట? మనల్ని భద్రపరుస్తుంది. లోకం కృంగదీస్తుంది, దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని చేయబట్టుకుంటాడు. లోకం ద్వేషిస్తుంది,
దేవుడు ప్రేమిస్తాడు. లోకం మనల్ని నీచంగా చూస్తుంది, దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. లోకం మనల్ని ఏం చేస్తుంది? తనలోనికి లాగేసుకోవాలని ప్రయత్నిస్తుంది, దేవుడు మనల్ని గట్టిగా పట్టుకుంటాడు. ఇది రక్షణ లేదా ఈ భద్రతలో ఉన్న ప్రధానమైన దాచబడిన Z+ సెక్యూరిటీ. మనం ఏమంటాం? అయ్యా Y+ సెక్యూరిటీ ఎవరికి ఇస్తారు? Y+ సీఎంకి ఇస్తారు, Z+ పిఎంకి ఇస్తారు. మరి వాళ్ళకంటే ఎక్కువ ఎవరికి ఉందంట సెక్యూరిటీ? మనకి మాట అర్థం అవ్వాలంటే అంతమంది సైనికులు వచ్చినారు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగింపబడబోవు రాత్రి మహాసభ ఏర్పాటు చేయబడతా వచ్చింది. కానీ బైబిల్లో రాయించబడిన లేఖనాలు నెరవేర్చబడే అంతవరకు ఆయన టచ్ చేయలేదంట. అర్థమైందండి? బైబిల్లో రాయించబడిన అంటే ఏ సందర్భంలో ఆయన పట్టబడతారన్నవి కూడా బైబిల్లో రాయించబడింది. కాబట్టి అప్పటి వరకు ఏం చేయలేదంట, ఎవరు ఆయనని ముట్టల. అంటే ఎంత Z+ సెక్యూరిటీ ఉందో చూడండి క్రైస్తవునికి. అందరికీ ప్రాణభయం ఉంటుంది, అయితే క్రైస్తవుడు మాత్రం ఏం చేస్తారంట? ఎప్పుడు భయపడ్డు. పోతే పోతాం, చచ్చిపోయినామనుకో మంచిది, ఆ పరలోకంలో ఉంటాం. భూమి మీద ఉంటే పని చేసుకోవాలా, కుటుంబాన్ని పోషించాలా, ఇదొక భారం, అదే తలంచాలా. కాబట్టి మనము చూస్తే దేవుడు ఈ 3 విషయాలను ఈ రక్షణ ద్వారా మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 3 విషయాలు మనం తల పోసుకొనొచ్చు. ప్రభును ఆరాధించుదాం, మొక్కరించండి. దేవుడి మాటలు దీవించునుగాక. వాక్యము వార్దిల్లి వ్యాపింపను, శత్రుని రాజ్యము కూలునట్లు. వాక్యము వార్దిల్లి వ్యాపించను, శత్రుని రాజ్యము కూలునట్లు. సేవకులాత్మతో నింపబడా వేడెదము మనము, సేవకులాత్మతో నింపబడా వేడెదము మనము, వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. ఆత్మతో ప్రభు ఇంటిని కాటి, దారి అందు ప్రభు మహిమనిండి. ఆత్మతో ప్రభు ఇంటిని కాటి, దారి అందు ప్రభు మహిమనిండి. వాటిల్లునట్లు వేడెదమాయనను, వాటిల్లునట్లు వేడెదమాయనను, వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. జీవరాలతో ఇల్లు కట్టి, నీ అధికారము నిలుచునట్లు. జీవరాలతో ఇల్లు కట్టి, నీ అధికారము నిలుచునట్లు. దేవాని హృదయాలు సారులను లేపమని వేద, దేవాని
నీ హృదయాలు సారులను దీపమని వేదం వేదము మరి ధైర్యముతో ఉపాసనము చేరను వేదము మరి ధైర్యముతో ఉపాసనము చేరను తన కనికరము కృపలను పొందా తానే సహాయకుడు తన కనికరము కృపలను పొందా తానే సహాయకుడు సమయంలో ప్రభుని ఆరాధించుదాం.
లేచి నిలువబడి పాట పాడుకుందాం. పాట సంఖ్య 572. పాట సంఖ్య 572. మొదటి 2 చరణాలు మాత్రం పాడుకుందాం. ప్రభువా పంపు వర్షమును, నీ వాగ్దానములో స్థిరపరచి, భీకార ధ్వనితో రానిమ్ము, భీకార ధ్వనితో రానిమ్ము. ఏలీయ మొరపెట్టగానే మేఘములు కారుగమ్మెను, ఏలీయ మొరపెట్టగానే మేఘములు కారుగమ్మెను. మోపైన వాన భువి పైన కురిసే, మోపైన వాన భువి పైన కురిసే. మాదేన ప్రార్థన వినుమా, మాదేన ప్రార్థన వినుమా. ప్రభువా పంపు వర్షమును, నీ వాగ్దానములు స్థిరపరచి, భీకార ధ్వనితో రానిమ్ము, భీకార ధ్వనితో రానిమ్ము. కడవారి వాన కాలమున వర్షముదయ చేయుమిలలో, కడవారి వాన కాలమున వర్షముదయ చేయుమిలలో. పైరు మొలచునట్లు ప్రతి చేనిలోను, పైరు మొలచునట్లు ప్రతి చేనిలోను. మెరుపులను పుట్టించుము, మెరుపులను పుట్టించుము. ప్రభువా పంపు వర్షమును, నీ వాగ్దానములు స్థిరపరచి, భీకార ధ్వనితో రానిమ్ము, భీకార ధ్వనితో రానిమ్ము. దేవాని స్వాస్థ్యము మీద సమృద్ధిగా కురిపించుము, దేవాని స్వాస్థ్యము మీద సమృద్ధిగా కురిపించుము. దాహముతోను రసీనమమ్ము, దాహముతోను రసీనమమ్ము. బలపరచి స్థిరపరచుము, బలపరచి స్థిరపరచుము. ప్రభువా పంపు వర్షమును, నీ వాగ్దానములు స్థిరపరచి, భీకార ధ్వనితో రానిమ్ము, భీకార ధ్వనితో రానిమ్ము. దయచేసి కూర్చోండి. బలను సమీపించక మునుపు మనం మన భాగంలోనికి వెళ్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 17.
ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. ఇక్కడ చూస్తే మనము దేవుడిచ్చిన ఒక మొట్టమొదటి ఆత్మ సంబంధమైన ఐశ్వర్యమును గురించి మనము నేర్చుకుంటూ వచ్చాం. ఆ ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం ఏమిటంట? రక్షణ. అయితే ఇప్పుడు ఈ రక్షణను మనం ఎట్లా కాపాడుకోవాలా? దేవుడేమో రక్షణనిచ్చాడు మనకి. అయితే ఈ రక్షణ లేదా ఈ భద్రతను మనం ఎట్లా భద్రపరచుకోవాలా? ఏ పనులు చేయడం ద్వారా భద్రపరచుకుంటామో నెంబర్ 1. నెంబర్ 2, ఈ పనులు మనము చేస్తా ఉన్నామా లేదా అన్నది రెండోదిగా మనల్ని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యమును ఆలోచన చేసి మన జీవితమును పరీక్షించుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో ఇలాగ రాయించబడింది. ఏమని రాయించబడిందంట? కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలా. పక్కనోళ్ళతో పనిలా. ఏంటంట? పక్కనోళ్ళతో పనే లేదు. మనల్ని మనమే పరీక్షించుకోవాలా. నేను బాగున్నానా లేదా అంతే. నా భార్య, నా భర్త, నా పిల్లలు, దాంతో పని లేదు కదా. సేవకులతో పని లేదు, సేవకురాలతో పని లేదు, విశ్వాసులతో పని లేదు, సంఘ పెద్దతో పని లేదు, సండే స్కూల్ టీచర్తో కూడా పనిలా. ఎవరితో పనిలా? మన మట్టుకు మనం. కాబట్టి నా మట్టుకు నేను, దేవా ఈ చెప్పబోతున్నా లేదా చెప్పబడి ఉన్న ఈ మాటలు నాలో ఉన్నాయా లేవా అని నన్ను నేనేం చేయాలా? పరీక్షించుకోవాలా. అలా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలా. రండి, మొట్టమొదటి అనుభవం. మనం ఏమి చేయడం ద్వారా ఈ రక్షణని మనము కాపాడుకొనగలము? మన దైనందిక జీవితములో నిత్యము మనం చేయాల్సిన పనుల్లో ఒక 3 పనులు మాత్రం క్లుప్తంగా చెప్పి ముందుకు సాగడానికి ఇష్టపడతా ఉన్నాను. రండి, దాని కొరకై నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 1. బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 1 వర్స్ 6. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. ఎవరంటా ఉన్నారంట? నెహెమ్యా అంటా ఉన్నాడు. ఎవరి నెహెమ్యా? ఏదో పని లేక ఆదివారం మాత్రం వచ్చాయన కాదు. ఆయన రాజు దగ్గర పనిచేసే వ్యక్తి. రాజుకు ద్రాక్షారస పానాన్ని ఇచ్చే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంట? దేవుని మందిరము చెరపట్టబడిందని తెలిసినప్పుడు, దేవుని యొక్క ప్రజల్లో చాలా మంది చెరలోనికి వెళ్ళినారని తెలిసినప్పుడు, దేవుని యొక్క మందిరము పాడైపోయింది లేదా అగ్ని చేత కాల్చివేయబడింది అని తెలిసినప్పుడు నెహెమ్యా చేసిన మొట్టమొదటి పని ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరటం లేదా ప్రార్థన చేయటం లేదా వారు చేసిన పాపములను ఒప్పుకోవటం. ఇది మొట్టమొదటిగా ఒక క్రైస్తవుడి జీవితంలో దేవుడిచ్చిన రక్షణను మనం భద్రపరుచుకునే వారమని తెలియజేసే మొట్టమొదటి పని. నేను ఒక 6th 7th క్లాస్ ఉన్నప్పుడు మనకు హల్లెలూయా ప్రార్థన మందిరంలో ఒక అంకుల్ ఉండేవాడు. పేరు చెప్పనండి. హీజ్ ఏ ఫస్ట్ గాడ్ సర్వెంట్. ఆయన అనేవాడు నాతో, అయా మనము ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మొట్టమొదటిగా నీకు ప్రార్థన చేసే అవకాశం వస్తే నువ్వు చేయాల్సిన పని దేవుని గణపరచడం కాదు, కానీ మొదటిగా నీవు సరి చేసుకో అన్నాడు. ఏం చేయాలంటే మొట్టమొదటిగా నన్ను నేను సరి చేసుకోవాలి. అంటే ఏంటి? రాత్రి పడుకున్నాము, ఉదాహరణకి చెప్తున్నా, పండుకున్నప్పుడు అన్ని మంచి కళలే వస్తాయా? రాత్రి పండుకున్నప్పుడు చాలా మందికి శత్రువులు గుర్తొస్తారు. వాడు ఇంకా చచ్చిపోలే వేష్ణాయులు, వాడంతా నాకు
ఏం చేసినాడంటే వ్యతిరేకంగా ఉన్నాడు, అట్లాంటివి వస్తాయి. అవన్నీ అనుకున్నప్పుడు ఉదయం లేచినాము, అది దేవుని కృప ద్వారానే జరిగింది. రాత్రంతా ప్రభు కాపాడినాడు. మరి ఉదయం వచ్చే తల్లికి ఏంటంట, ఇంకొక దినం, ఒక క్రొత్త దినాన్ని దేవుడు మనకు ఆయుష్గా ఇచ్చినప్పుడు ముందు సరి చేసుకోవాలి. దేవా, రాత్రి చెడ్డ కళలు వచ్చినాయి, చెడ్డ తలంపులు వచ్చినాయి, వ్యర్థమైన ఆలోచనలు వచ్చినాయి, వ్యర్థమైన వివిధ రకాలైన ఆలోచనలు నా జీవితంలోనికి ప్రవేశించినాయి. తండ్రి, నన్ను కరుణించుము. నువ్వు కరుణిస్తేనే ఇప్పుడు నేను చేస్తూ ఉన్న ప్రార్థన నీ దగ్గరికి వెళ్తుంది. మనల్ని మనం కడుక్కోలేదనుకోండి, ఎట్లా ఉంటుంది? ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నాము, మన అన్ననో మన తమ్ముడు ఆపరేషన్ చేయించుకొని ఉన్నాడు, పేడంతా దొక్కుకుంటా పోతామా? ఒకవేళ డాక్టర్లు చూడకోకుండా ఉన్నిలే పోతామా? ఎందుకు? మనం పోతే వాడు తొందరగా చేస్తాడు. ఎందుకు? మనం దొక్కిన పేడ వల్లనో, మనం తిరిగిన బయట ఏమంటారు ఆ దుమ్ము ధూళి వల్లనో. అందుకే డాక్టర్లు ఏం చేస్తారంటే, ఇట్స్ ఏ హైజీన్ ప్లేస్, సో ప్లీజ్ మెయింటైన్ సమ్ హైజీనిక్ కదా. కొంత ఏం చేయాలా, మనము ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించాలా. చేతులు గడక్కోకుండా, కాళ్ళు గడకుండా నా ఇష్టం అంటే వాళ్ళు అంటారు, నువ్వు బయట ఉండంటారు కదా. వాడిని ఏదో మేము కష్టపడి మనకి కుట్లేసి వాడిని ఆపరేషన్ చేసి బతికిచ్చే, నువ్వు లోపలికి వస్తే చేస్తాడమ్మా, వద్దమ్మా అంటారు. కాబట్టి కడగబడటం చాలా ప్రధానమైనది. మనం కడగబడలేదనుకో, నువ్వు చేసే ఆరాధన ఒట్టిదే, నేను చేసిన ఆరాధన ఒట్టిదే, నేను పాడిన పాటలు ఒట్టివే, నేను జీవించిన జీవితం ఒట్టిదే. కాబట్టి కడగబడాలా. ఏ ఏ విషయాల్లో మనము సరిగా లేకోకుండా ఉన్నామో మనకు తెలుసు, తెలియక కాదు ఇది, మనకు తెలుసు. చాలా మంది అంటారు, అన్న నాకు తెలియదన్నా అని. అట్టనా, సరే అయితే కరెంటు స్విచ్ బోర్డులో చేయబెట్టు అన్న, చచ్చిపోతున్నా తెలిసే. మరి తెలిసినప్పుడు తెలిసి చేస్తా ఉన్న జీవితం ప్రభు దగ్గరికి వెళ్ళి కడగబడాలిగా. దేవా, నా జీవితం ఇట్లుంది, కానిది ఇది ఉంది, అందరి ఎదుట చెప్పకపోతే మళ్ళీ ఒంటరిగా ఉన్నప్పుడైనా, దేవా పలానా పాపం నన్ను వేధిస్తా ఉందయ్యా, పలానా చిక్కు నన్ను వీడకుండా ఉందయ్యా, పలానా దానిలో నుంచి నేను బయటికి రాలేకపోతున్నానయ్యా, పలానా పాపము నన్ను పట్టివేస్తా ఉందయ్యా, నాశనమున గోతిలోనికి దిగకుండా ప్రాణమును కాపాడుతానని చెప్పిన దేవుడవు కదా, నన్ను తిరిగి సమకూర్చయ్యా. యోనా చేసిన ప్రార్థన ఇదే. ఎక్కడున్నాడంట? పడిపోయి ఆ యొక్క సముద్రపు అగాధములో, తిమింగలం కడుపులో ఉండి, అగాధములో ఉండి, సముద్రం క్రింద ఉండి, ఆ కటిక చీకట్లో ఉండి యోనా చేసిన ప్రార్థన ఇదే. దేవా, నీ మందిరాన్ని చూస్తానయ్యా, నేను నువ్వు నన్ను బ్రతికిస్తే నీ కోసం ఉంటానయ్యా అన్నాడు. కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తానయ్యా అన్నాడు కదా. నేర్చుకోవాలా. ఒక క్రైస్తవుడిగా బల్లను సమీపించడం గొప్ప ధన్యత కాదు, కానీ ఆ బల్లను సమీపించడానికి మనలో లక్షణాలు ఉన్నాయా లేదా అని సరి చేసుకున్నాడు ధన్యుడు. బల్లను పాలు పొందినంత మాత్రాన ఏం రాదు, పాలు పొందినా పాలు పొందకపోయినా. అటంటే ఒక మందిరం ప్రారంభించిన 1 నెల వరకు బల్ల ఇవ్వాల. ఒకవేళ పొరపాటున నేను చచ్చిపోయినాను అనుకో, నువ్వు బల్లలో పాలు పొందలే, పోరా దుర్మార్గుడా అని దేవుడు అంటాడా? అండు. ఆయన చూసేది మన ప్రవర్తన, మన జీవితం చూస్తాడు. బల్లలో పాలు పొందటం, పాలు పొందకపోవటం అది వేరు. కాబట్టి మనం చూస్తే మన జీవితంలో మొట్టమొదటి ద ప్రయారిటీ ఆఫ్ ఎ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ కన్ఫెషన్. మొట్టమొదటిగా క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఒప్పుకోవాలంతే. మనం ఒప్పుకోం, చాలాసార్లు ఒప్పుకోం. రేచల్ నాతో అంటది, నేను ఏదన్నా అన్నా అనుకో, కొంచెం గట్టిగా మాట్లాడినా అనుకో, నువ్వు ఒప్పుకో, దేవుడు చూస్తూ ఉంటాడు అంటది. నేనేమంటా, పర్లేదు మా అబ్బా, దేవుడు నాకు క్షమిస్తాడు, నువ్వు క్షమించమంటే, నువ్వంటే నాకు ఇష్టం అమ్మ, నేను కూడా క్షమిస్తాను నేను అంటది మళ్ళా. కాబట్టి మనం మన జీవితంలో ఒప్పుకోవాలా. ఎప్పుడైతే ఒప్పుకొని వాటిని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తామో అప్పుడు ఏం చేయబడతామంట? దేవుని దృష్టిలో మనము నీతిమంతులముగా చేయబడతాం. ఇది కావాలి. మొట్టమొదటిగా ప్రార్థన ద్వారా ఒప్పుకోలు సంభవిస్తుంది. ఒకరోజు రీసెంట్గా నాకు ఒక యవనస్తురాలు ఒక వీడియో పంపించింది. ఏం పెట్టిందంటే, ప్రభువా అని పెట్టి కింద ఏం లేదు, ఎంటీ. కానీ అక్కడ ఏమున్నాయి తెలుసండి? కన్నీరుంది. కింద ఆమె నన్ను రాసింది. ఆ రీల్ పంపించి ఆ వీడియో నాకు అమ్మాయి ఏమనిందంటే, బ్రదర్ నిజంగా నేను చేసిన ప్రార్థన దేవుడు వినింటాడా అని అన్నది. దేవుడు వినింటాడా? ఏం రేచల్, నేను ఇప్పుడు వచ్చిన కూర్చుంటానే ప్రశ్నేనా? ఒక అమ్మాయి, మళ్ళా చెప్తున్నా నీకోసం, ఒక యవనస్తురాలు, ప్రభువా
అని, అంటే ఇప్పుడు మనం ఎట్లా నేను నోట్బుక్లో రాస్తాం కదా, అట్లా ప్రభువా అని రాసి మధ్యలో ఓన్లీ కన్నీటి బొట్లు ఉన్నాయి, చివరిలో ఆమె నన్ను రాసింది. దేవుడు ఆమె ప్రార్థన వినింటాడా? చేసింది ఆమె, వినింటాడు కదా. కొన్నిసార్లు బైబిల్లో రాయించబడింది, ప్రార్థన అంటే గొప్ప గొప్ప మాటలు వర్ణించడం కాదు, ప్రార్థన అంటే నోట్లో నుంచి బయటకు వచ్చేదే కాదు, ప్రార్థన అంటే కొన్నిసార్లు మౌనం, ప్రార్థన అంటే కొన్నిసార్లు కొంతమందికి ఏం రాదు, కన్నీరు మాత్రం వస్తాయి. నా జీవితంలో ఒకసారి ఆ పాత మందిరం దగ్గర ఉన్నప్పుడు ఒకసారి ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టారు అంకులు. ఫాస్టింగ్ ప్రేయర్ పెడితే నేను వెళ్ళిన 1:30 అయింది అప్పుడు టైము. నేను వెళ్ళిన తర్వాత నేనేం ప్రార్థన చేసినానో తెలియదు, కానీ నాకు గుర్తుండేది ఒకటే, కన్నీరు విడవటం. అదే గుర్తొచ్చింది. ఆ పరిస్థితులు, దానివల్ల నాకేమనిపించింది అంటే, ప్రభా ఎందుకు వచ్చినాం ప్రభా పరిచర్యకు అన్న పరిస్థితులు నాకు అనిపించింది చాలాసార్లు బాధపడినప్పుడు. అయితే దాని తర్వాత ప్రభు నిలబెట్టిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది. కాబట్టి ఏ ప్రార్థనకైనా జవాబు రాకపోవచ్చు, కానీ మన మనస్సు కరిగి మనము చేసే ప్రార్థన అది ఏదైనా సరే, నువ్వు మౌనంగా ఉండు, బయటికి మాటలు చెప్పకపోయినా పర్లే, దేవుడు ఏం చేస్తాడంట, ఆ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. చూస్తే దావీదు జీవితంలో చాలాసార్లు మౌనంగా ఉన్నాడు, మాట్లాడినాడా? మౌనంగా ఉన్నాడంతే. దేవుని మందిరంలో మౌనంగా దావీదే నేర్పించింది మనం ఇట్లా ఉండాలని. అందుకే అంటాడు, సీయోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. స్తుతి ఎట్లొస్తుంది మనకి? ప్రార్థన ద్వారన్నా చేయాలా, లేకపోతే పాటలు పాడన్నా చెల్లించాలా, అవునా కదండి? కాబట్టి సీయోనులో మౌనముగుండుట, దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. ఏం మాట్లాడుతున్నాడు ఈయన, ఏం మాట్లాడుతుంది నా కుమార్తె? ప్రభు ఏం చేస్తాడంట, డాక్టర్కి లబ్ డబ్ అనే శబ్దం వినపడితే ప్రభుకు మాత్రం ఏం వినపడతాయంట, మన హృదయములో నుండి వచ్చే మనోవేదనలు వినపడతాయి. కాబట్టి అందుకే అంటాడు, విరిగి నలిగిన మనసే నీకేంటంటే ఇష్టమైన బలేయా అంటాడు. అది కావాలా మన దినాల్లో, ఈ నేటి దినాల్లో కదా, కఠినమైన హృదయం కదా, నేనేది చెప్తే అదే అంతే, అట్లే మూర్ఖతరం, వాటి నుంచి ఏం చేయాలంట, బయటికి రావాలి. అదే ప్రభు నేర్పించేది. బలాన్ని సమీపిస్తూ ఉన్నప్పుడు ప్రభు ఏదైనా ఒక మాట మనకు చెప్పాడు అనుకో, వెంటనే ఏం చేయాలా, సరి చేసుకోవాలి అంతే. దేవా నిజమే, నా బ్రతుకు ఇట్లాంటిదే ప్రభా, ఈ స్థితి నుంచి నన్ను విడిపించు. ఎందుకంటే నీవు కార్చిన అమూల్యమైన కలువరి శిలువ రక్తం ముందు ఈ భూమి మీద అన్ని వ్యర్థమైనవే, ఏది ఘనమైనది కాదు. నీవు నన్ను కొనడం కోసమై తగ్గించుకొని భూమి మీదకి వచ్చి నువ్వు కార్చిన అమూల్యమైన కలువరి శిలువ రక్తము నేను పాపం చేయడం ద్వారా వ్యర్థమవుతుంది, అదే నేను నీకు లోబడి జీవించడం ద్వారా ఏమవుతుంది, ప్రయోజనమైనది అవుతుంది. మొదటి కొరింథీకి అనుకుంటా, కొరింథీ పత్రికలోనూ మరి గలతీ పత్రికలోనూ ఈ మాట ఉంటుంది. ఏమని? అయ్యా సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనంగా ఉంటుందంట, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి అంట. కాబట్టి మనం మన జీవితంలో మొట్టమొదటిగా ద కన్ఫెషన్ ఆర్ ద ప్రేయర్ ఈజ్ ప్రయారిటీ. మనం మన జీవితంలో మొట్టమొదటిగా ఏం చేయాలంట, కన్ఫెషన్, ఒప్పుదల కిందికి రావాలి. ఇది ప్రతిరోజు మనం మన జీవితంలో ఆచరించాలి. ఉదయం లేచిన వెంటనే నేను మొట్టమొదటిగా చేస్తూ ఉండే ప్రార్థన ఇది, దేవరాత్రి అంతా కాపాడిన స్తోత్రాలు, దేవరాత్రి ఎక్కడైనా పడిపోయినా నన్ను క్షమించయ్యా, ఈ దినం కొరక నన్ను సిద్ధపరచు, ఆమెన్, అంతే. దాని తర్వాత నా పనులు ఏదైనా ఉంటే అయిపోయిన వెంటనే తిరిగి నా డైలీ పోర్షన్ కదా. రాత్రి ఏం చేస్తాం, రాత్రి చిన్న ప్రార్థన, దేవా ఉదయం అంతా కాపాడిన స్తోత్రమయ్యా, ఉదయం అంతా ఎక్కడ నీకు వ్యతిరేకంగా నేను జీవించాను, నన్ను క్షమించు తండ్రి, ఆమె, ఒక్క మాట కదా. చాలా చోట్ల పోస్టులు పెడతా ఉంటారు, ఏమనంటే ఇన్ని మేలు చేసిన దేవునికి మనం చిన్న ప్రార్థన ఒక 10 సెకండ్ల సమయం ఇవ్వకపోతే ఎట్లా? ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కొన్ని చోట్ల అట్లాంటివి కనపడుతూ ఉంటాయి. నాకు అనిపిస్తుంది నిజమే, వాళ్ళు పెట్టడం ద్వారా కూడా కొంతమంది ఏమవుతారు, నిజమే కదా దేవా అని అర్థం చేసుకుంటారు, మంచిదే అని అనిపిస్తుంది. కాబట్టి మనం మన జీవితంలో క్రైస్తవులముగా మొట్టమొదటిగా ఏం చేయాలంట, బలం సమీపించడానికి ముందు మన వ్యక్తిగత జీవితంలో మనము నిత్యము కొనసాగించాల్సిన పనిలో ఇదొక పని, అదే ఒప్పుకొని విడిచిపెట్టటం. ఒప్పుకోవాలా. ప్రభువుకు నచ్చనివి ఏవైతే ఉన్నాయో, మనుషులకు నచ్చకపోయినా పర్వాలే, కానీ ప్రభుకు నచ్చితే చాలు. ప్రభుకు నచ్చితే ఎలా ఉంటుంది అనటానికి యోబు ఉదాహరణ. ప్రభుకు నచ్చినట్టుగా యోబు బ్రతికినాడు, ప్రజలందరి ముందు ప్రభు గణపరిచినాడు. యోసేపు కూడా అందరూ అన్నారు, రే ఈడు పాపం చేసింటాడు, రోయ్ ఈడు ఎట్లా అంటాడు, మొరే నాకు తెలుసురా, ఈడు నిజంగానే ఈయన కళ్ళలు చూపించ ఉన్నాడు మన యజమానురాలి ముందర అని అనినోళ్ళు ఉండరా?
ఉనింటారు. కానీ యోసేపుకు తెలుసు తను ఎట్లాంటి వాడన్నది. అట్లా మాట్లాడిన వాళ్ళ ఎదుటే దేవుడు యోసేపుని ఏం చేశాడంట? ప్రధానమంత్రిని చేసినాడు. కారణం, యోసేపు దేవునికి నచ్చినట్లు బ్రతికినాడు. దానియేలు దేవునికి నచ్చినట్లు బ్రతికినాడు. ఇదే నెహెమ్యా దేవునికి నచ్చినట్లు బ్రతికినాడు. దేవుడు నెహెమ్యాను ఏం చేసినాడంట? ఘనపరిచి హెచ్చించినాడు కదా. మన జీవితంలో మనం దేవునికి నచ్చినట్టు జీవించాలంటే దేవునికి నచ్చనివి ఏం చేయాలా? విడిచిపెట్టాలంతే. ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలి. ఇది మొదటిది. రండి రెండో అనుభవంలోనికి వెళ్దాం. ఈ రక్షణను నీవు నేను ఎట్లా కాపాడుకొనగలము? రండి రెండవ అనుభవం. రెండవ అనుభవం ఏంటంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్. అంటే ఏంటంట? మనల్ని మనము పరీక్షించుకోవడం కదా. మొదటిదేమో కన్ఫెషన్, ఒప్పుకోవాలా. రెండవది పరీక్షించుకోవాలి. కొన్నిసార్లు ఒప్పుకున్నా కూడా మనం చూస్తే గనక కొంతమంది మెకానిక్స్ వాళ్ళు ఏం చేస్తారు? ఒకసారి గ్రీజ్ అయినాక తుడిస్తే పోతుందా? పోదు. వాళ్ళు ఏం చేస్తారు? 2 సార్లు కడుగుతారు, పోదు. అట్లా 4-5 సార్లు కడిగినా పోకపోతే యాడుందో చూసుకొని ఆడ మాత్రం కడుక్కుంటారు. అట్లాగా మనం మన జీవితంలో మొదటిగా ఒప్పుకొని విడిచిపెడతాం. రెండోది ఏంటంట? పరీక్షించుకోవాలి. అయినా కూడా పరీక్షించుకోవాలా. ఇంకా ఏడైనా ఉందా, ఇంకా ఏడైనా నాలో మచ్చ ఉందా, మలినం ఉందా, దాగుందా, ప్రభుకు పనికి రానిది ఉందా అనేది ఏం చేయాలా? పరీక్షించుకోవాలి. ఇది రెండోది. మొదటిగా ఏమో ఒప్పుకొని విడిచిపెట్టాలా. రెండోదేమో ఒప్పుకొని విడిచిపెట్టిన తరువాత కూడా కొన్ని మనలో ఉంటాయి. అట్లాంటివి ఏం చేయాలంట? పరీక్షించుకొని వాటిని ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేయాలంట? మరలా ఒప్పుకోవాలి, మరలా విడిచిపెట్టాలి. ఇంకా చివరిగా మూడోదిగా చూస్తే మనము జీవిస్తూ ఉన్న జీవితము ఒక రోజు కోసం కాదు. అంతేనా కదండి? ఇప్పుడు నేనున్నాను, అయ్యో ఈరోజు ఆదివారం కాబట్టి 2 గంటలు దేవునితో గడపాలా అన్నది కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే మనము ఆదివారం ఎట్లా జీవిస్తూ ఉన్నామో అదే జీవితము మిగిలిన రోజులు జీవించాలా అన్నది దేవుని చిత్తం, దేవునికి ఇష్టమైనది. నా జీవితంలో ఎన్ని పనులైన ఉండని కొత్త సంవత్సరంలో నేను చేసుకున్న తీర్మానం, దేవా నాకెన్ని పనులైన ఉన్నాయి, నేను ఎప్పుడైనా లేని, ఒకవేళ అర్ధరాత్రి 12కు పండుకొని 2కు పండుకొని ఉదయం 8కి లేస్తున్నా, కాలేజీ టైమింగ్ లేట్ అయినా పర్వాలా, క్లాసులు చెప్పే పని లేట్ అయినా పర్వాలా, ఆన్లైన్లో ఫిట్నెస్ వీడియోస్ చేయకపోయినా పర్వాలా, కానీ ఫస్ట్ నేనేం చేస్తానంటే గంట సేపు నీ దగ్గర నీతో మాట్లాడాలయ్యా, నీ స్వరం వినాలయ్యా. ప్రతిరోజు మినిమం 1 గంట సేపు ఖచ్చితంగా బైబిల్ చదువుతా. మినిమం గంట సేపు. ఎందుకు? దేవుని స్వరం వినాలి. మనం పద్దం లేస్తానే కొంతమందికి అయ్యో నా కొడుకు పిలిచి ఎంత బాగుంటుందన్నా, దేవుడు పిలిచి ఎంత బాగుంటుంది, ఆ స్వరం ఎట్లాంటిదంట? బైబిల్లో రాయించబడింది మెల్లనైన స్వరం అంట, మధురమైన స్వరం అంట. వాస్తవానికి చూస్తే కొంతమంది పాటలు పాడుతూ ఉంటే ఈవెన్ వాళ్ళు ప్రభు నమ్మరు. వాళ్ళు ప్రభు పాటలు పాడేటప్పుడు ఆ స్వరం విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు, ఒక పాట రాజులకు రాజు అంట, వాళ్ళే కదా పాడింది, పిల్లలు కాదా? వాళ్ళు ఏదో పాట పాడారు కదా, అన్న అక్క తమ్ముడు, మనం చూస్తూ ఉంటాం కదా. ఒక చిన్న పిల్లవాడు అన్యులు దేవుని పాట పాడిన, అబ్బా నాకు తెలిసి స్మైలీ వయసు ఇప్పుడు ఉంటుందో ఉండదో కూడా తెలియదు, ఇప్పుడు ఉండొచ్చేమో. పాట పాడినప్పుడు నాకు అనిపించిన, ప్రభువా ఇట్లాంటి వాళ్ళు రక్షింపబడితే కనుక ఆ స్వరం ద్వారా ఎంతమందిని రక్షించవచ్చు అని అనిపించింది కదా. కాబట్టి మూడోదిగా చూస్తే డైలీ ప్రాక్టీసింగ్, ఇట్స్ ఎ డిసిప్లైన్డ్ లైఫ్. ఒక మాటలో చెప్పాలంటే అందుకే శిష్యత్వం తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఏముంటుంది? డిసిప్లైన్. అంటే ఒక క్రమశిక్షణ, ఒక మార్గం, ఒక ప్రతిరోజు దినచర్య అలా ఉండాలి. ఏదో ఒకరోజు మనం జీవించి 6 రోజులు వ్యర్థంగా జీవిస్తే వ్యర్థం. కాబట్టి మూడోదిగా ఏంటంట, మనము చేస్తూ ఉన్న ఏ పనైనా సరే అది ఎట్లా చేయాలా? ప్రభు వచ్చేంత వరకు చేయాలా, లేదా మనము చచ్చేంత వరకు చేయాలా. అలా కాకుండా ఒకరోజు చేసి సంతోషం వచ్చినప్పుడేమో అయ్యో 4 గంటల ప్రార్థన, సంతోషం లేకుండా దుఃఖం ఉన్న రోజేమో 1 సెకండ్ ప్రార్థన, ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. కాబట్టి అన్ని పరిస్థితులలో కన్సిస్టెన్స్గా డిసిప్లైన్డ్ వేలో మనము ప్రభుకు చెందిన వారమని ఆయనకు తెలియజేయాలి. కాబట్టి 3 విషయాలు. మొదటిగా ఏంటంట, ఒప్పుకొని విడిచిపెట్టడం బలం సమీపించక ముందు. రెండవది ఏంటంట, పరీక్షించుకోవడం. విడిచిపెట్టిన తర్వాత కూడా కొన్ని ఉంటాయి మనలో,
వాటిని పరీక్షించుకొని మరలా తొలగించాలి. మూడోది, మనము చేస్తూ ఉన్న ఏ పనైనా సరే అది ప్రతిరోజు మనము చేస్తూ ప్రభువును సంతోషపరిచేదై ఉండాలి. ఏంటై ఉండాలా? ప్రభువును సంతోషపరిచేదై ఉండాలా. అయ్యో అన్నేమో ఏదైనా సరే ఒక పని ప్రతిరోజు చేయమన్నాడు కాబట్టి ప్రతిరోజు సెల్లు చూస్తూ ఉంటే కాదు, ప్రతిరోజు టీవీ చూస్తూ ఉంటా అంటే కాదు, ప్రతిరోజు ఆకు ఒక్కకు నమిలేదే, ఆదివారం ఒక్కరోజే నమలద్దు అనుకున్నా, ఇప్పటి నుంచి ఆదివారం కూడా నమలేదే అని అనుకుంటే కాదు కదా. కాబట్టి ప్రభువును సంతోషపరచే పని మనము ప్రతిరోజు చేయాలి, మనము చచ్చేదాకా లేదా ప్రభువు వచ్చేదాకా. ఈ మూడింతల అనుభవం మనం కలిగి ఉంటే మన రక్షణని మనము భద్రపరచుకోగలం. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, బలం సమీపించుదాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి యొక్క పర్యామ స్తోత్రమయ్యా. మీ యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె, మీ రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసం సమీపించబోతున్నాం దేవ. 3 గొప్ప మాటలు నా జీవితంలో మా జీవితంలో నేర్చుకుంటూ వచ్చాం. 1, ఒప్పుకొని విడిచిపెట్టడం. 2వది, స్వపరీక్ష. 3వది, మేము చేస్తూ ఉన్న ఏ పనైనా సరే మిమ్మల్ని సంతోష పెట్టేదై ఉండాలా, అది ప్రతిదినము చేసేవారముగా ఉండాలా అన్నది నేర్పించారు. ఈ మూడింతలు నాలో మాలో ఉన్నాయా లేవా అన్నది పరీక్షించుకొని దేవా బలం చేరుటకు కృపను చూపించమని యేసయ్య నామమున ప్రార్థించండి, బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకుని దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టెను సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి, బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమె. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపినట్లయితే ప్రభు యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె మీకు అందించబడుతుంది. ఒక చిన్న ముక్క తీసుకొని పక్కన వారికి అందించండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీన్ని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసమును సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొంది దేవా ఆశీర్వాద వచనపు పాత్రలోనికి పాలు పొందబోచుండగా ఆశీర్వదింపబడే గుంపులోనికి రాగలుటకు కృపను అనుగ్రహించమని వందనము చెల్లిస్తే నామమున స్తుతించి ప్రార్థించడి, బ్రతిమాలి వేడిచున్నాం తండ్రి. ఆమె. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపినట్లయితే ప్రభు యొక్క రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసం మీకు అందించబడుతుంది. ఒక చిన్న చుక్క ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒక పర్యామ స్తోత్రమయ్యా. ఇంతవరకు మీరు చూపిన కృపకై స్తోత్రాలు. ఎవరు అయోగ్యంగా పాలు పొందారో క్షమించండి, యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు మరి ఒక తరుణాన్ని మీరు అనుగ్రహించండి. అటు తిరిగి మా తండ్రి, మిగిలిన రొట్టె ద్రాక్షరసం అనేకులను చేర్చబడవలసిన వారిని సూచిస్తుండగా దేవా అనేకులు పాపక్షమాపణ అనుభవం గుండా దేవా మీ యందు విశ్వాసం ఉంచగలుగులాగున మీరే సహాయం చేస్తురండి. అటు బేతేలు యొక్క సరిహద్దులను విశాలపరచండి. జరుగుతున్న పరిచర్యను దేవా మీరే ఆశీర్వదిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అటు సంఘ వాగ్దానంను దేవా మీరు జ్ఞాపకం చేసుకునండి. మా కుటుంబ వ్యక్తిగత వాగ్దానాలు దేవా నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం.
అటు సీననం బట్టి స్తోత్రాలు. దేవ అన్న చేస్తున్న పనులు తోడుగుండండి, అక్కను కరుణించము. దేవా ప్రేమించి ఇచ్చిన పిల్లలను కరుణించి దేవ మీరే మంచి ఆరోగ్యంతో నింపండి. దేవా అటు తిరిగి ప్రభాస్ను బట్టి స్తోత్రాలు. మంచి ఆరోగ్యం కొరకై ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. రాజును కుటుంబాన్ని కరుణించము దేవా. అట్లాగా ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరే విడిపించండి. కులామక్కను బట్టి స్తోత్రాలు. దేవ ప్రేమించి ఇచ్చిన పిల్లలను బట్టి స్తోత్రాలు. కుటుంబాన్ని రక్షించండి దేవా. మీ కొరకై జీవించాలన్న ఆశను దేవా కుటుంబానికి దయచేయండి. అట్లాగా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. అమ్మనవను బట్టి స్తోత్రాలు. మీ దాసురాలను బట్టి స్తోత్రాలు. కరుణించము దేవ. బలపరచు మీరు సంపూర్ణమైన బహుమానం కొరకు సిద్ధపరచండి. అట్లా భాగ్యమతను బట్టి మోసమని బట్టి స్తోత్రాలు. దేవ చిన్నాన్ని బట్టి స్తోత్రాలు. కరుణించము దేవ మీరే వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అటు తిరిగి యోహాను మామను బట్టి స్తోత్రాలు. దేవ గత ఆదివారము తండ్రి యాక్సిడెంట్కు గురై దేవ తన జీవితంలో దేవ తన కాలును గొట్టబడగలుగుతూ వచ్చింది. దేవ కరుణించము. తిరిగి ఆపరేషన్ ద్వారా అతికించారు. దేవ త్వరగా రికవర్ అవ్వగలుగుటకు మీరు సహాయం చేయండి. దేవా అట్లా మీరే మంచి ఆరోగ్యం దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకించి మా తండ్రి అయ్యకు దాసు నన్ను కరుణించము. చేస్తున్న పరిచర్యలో పనిలో తండ్రి ప్రోనా చదువులో మీరే తోడుగుంటూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో ఉండి దేవా మీ కొరకై ఒక రాయబారిగా నేను వాడబడలాగున మీరు సహాయం చేయమని వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మిక్కిలి వినయముతో యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడిచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 572, 4వ చరణం 5వ చరణం. ఆత్మీయ గొడ్డుతనములో నలమాటించుచున్న నాకు ఆత్మీయ గొడ్డుతనములో నలమాటించుచున్న నాకు ఉపదేశమిచ్చి పరిశుద్ధపరచి ఉపదేశమిచ్చి పరిశుద్ధపరచి ఉజ్జీవింపజేయుమమ్ము ఉజ్జీవింపజేయుమమ్ము ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములు స్థిరపరచి ధ్వనితో రానిమ్ము ధ్వనితో రానిమ్ము మా నోటనగ్ని తగిలించి మా దోషమంతా తొలగించి మా నోటనగ్ని తగిలించి మా దోషమంతా తొలగించి పంపుము దేవా నిన్ను సేవించుటకు పంపుము దేవా నిన్ను సేవించుటకు చాపుగా ప్రకటించమయ్యో చాపుగా ప్రకటించనిమ్ము ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములు స్థిరపరచి వికార ధ్వనితో రానిమ్ము వికార ధ్వనితో రానిమ్ము. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియపరలోక తండ్రి, మరి ఒక పర్యాయం స్తోత్రమయ్యా. మీ సన్నిధానంలో చేరి దేవ కొంత సమయం మీ నామమును గణపరచి దేవా లోకంలోకి వెళ్తున్న నేను మేము ఎట్లా ఉన్నానో నీ వాక్యపు వెలుగులో బయలుపరిచినందుకై స్తోత్రాలు. కరుణించుము తండ్రి. చెప్పబడిన మాటలు నాలో మాలో నీరు కట్టి ఫలింప చేయండి. నేను మేము మా గృహములకు వెళ్తుండగా దేవా మీ కొరకై జీవించలాగున మీరు మాకు సహాయం చేయండి. దేవా
ఇంకా మాకు తెలియకుండా ఎవరైతే ఇబ్బందులు ఇరుకులు దేవా నెమ్మది లేని పరిస్థితిలో ఉన్నారో దేవా మీరే వారికి తగిన సహాయము చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. దేవా ఆదరించి ఆదరణకర్తవు నీవే, దేవా సహాయము చేసే సహాయకుడవు నీవే. దేవా మీ ప్రజల పక్షముగా మీరుండండి. దేవా ఏ ఒక్కరిని చేయిపట్టి తండ్రి ప్రభా ఏ ఒక్కరు నీ విడిచిపెట్టకుండా చేయబట్టి నడిపించే దేవుడవయ్యా. అలా దేవ మీ ప్రజలమైన నన్ను మమ్మల్ని మీరు చేపట్టి నడిపించమని వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మిక్కిలి వినయముతో యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమె తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు నెలప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమె.